అంటే దేశంలో మరి ఏ రాష్ట్రంలో లేని సమస్య ఆంధ్రప్రదేశ్లో ఎలా వచ్చింది, ఎవరు పుట్టించారు? ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కసారిగా ప్రెస్ మీట్లు పెట్టడం, ట్వీట్లు చేయడం, వీటి వెనక రాజకీయ లాభాలు కనపడుతున్నాయి. ఇప్పుడు నిజంగా సమస్యని ఈ ప్రభుత్వం ఎలా స్పందించింది, ముఖ్యమంత్రి ఎలా స్పందించాడు? 4 రోజులుగా మనం చూస్తున్నాం ఆయన టెలికాన్ఫరెన్సులు, సమీక్షలు, అధికారుల మీద ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు, ఒక టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఏర్పాటు చేశారు. అటు రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ అందరితో టాస్క్ ఫోర్స్. ఇప్పుడు ఎక్కడున్నారు? తహసీల్దార్ ఎక్కడున్నాడు? జేసీ ఎక్కడున్నాడు? కలెక్టర్ ఎక్కడున్నాడు? ఎస్పీ ఎక్కడున్నాడు? ఎస్పీ కూడా బంకుల దగ్గర తిరుగుతున్నారంటే అంటే ప్యానిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేసింది ఎవరు? ప్రజలు ప్యానిక్ అయ్యారు, వాస్తవమే. వరుసపడ్డారు, క్యానులతో వచ్చారు, అసలు మొత్తం ట్యాంక్ ఫిలప్ చేయించుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా అమ్మా నీకు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ఏంటి రోజుకి ఎంత అమ్మేవాళ్ళు? 6,330 కిలోలీటర్లు. ఒక శనివారం ఎంత అమ్మారు? 8,489 కిలోలీటర్లు. అంటే ఒక్క రోజులో 2,000 కిలోలీటర్ల డిమాండ్ ఎలా పెరిగింది? ఎందుకంత ప్రజల్ని ప్యానిక్ చేశారు అంటే 34% పెరిగిపోయింది. ఆదివారం 7,750 కిలోలీటర్లు, అంటే 1000 కిలోలీటర్లు ఎక్కువ, అంటే 22% ఆదివారం డిమాండ్. అంటే ఎలాంటిది వీళ్ళు ఎలా రెచ్చగొట్టారు, ఏ విధంగా బంకుల మీదకి వెళ్ళని ఎగదోశారు అంటే చెప్తున్నాను.